నంద్యాల జిల్లా ఆలగడ్డలో మంత్రి ఆర్కే రోజా పర్యటించారు. 2014లో చంద్రబాబుకు ఓటు వేసి గెలిపించినందుకు రాష్ట్ర భవిష్యత్ ఎంత వెనక్కి వెళ్లిపోయిందో ప్రజలందరికీ తెలుసునని రోజా వ్యాఖ్యానించారు. స్కీమ్ల పేరుతో స్కామ్లు చేసిన చంద్రబాబును ప్రజలు నమ్మరని చెప్పారు. ఇప్పటికీ జైలుకు వెళ్లి వచ్చిన చంద్రబాబు శాశ్వతంగా జైలుకు వెళ్లడం ఖాయమంటూ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు అమ్మఒడి, రైతు భరోసా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు సూచించారు. స్పోర్ట్స్ మినిస్టర్ అయ్యేటప్పటికే బైరెడ్డి సాబ్ చైర్మన్ గా ఈ ప్రాంతానికి చాలా రకాలుగా క్రీడాకారులకి అండగా ఉంటూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. నేను వచ్చిన తర్వాత నాతో కూడా కలిసి ఈరోజు రాష్ట్రం అంతా కూడా క్రీడాకారులలో ఉన్న ఆణిముత్యాల్ని వెలికి తీసి వారికి సపోర్ట్ చేస్తూ మేము ముందుకు వెళ్ళడం మీరు అందరూ కూడా గమనించారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, యూత్ ఐకాన్ జగన్మోహన్ రెడ్డి గారు యువత కోసం చేసింది విద్యలో అలాగే క్రీడల్లో నా భూతో నా భవిష్యత్ అని గర్వంగా చెప్పగలను. అటు విద్య చూస్తే పేదవాడికి అమ్మ ఒడి నుంచి విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజ్ రియంబర్స్మెంట్, విదేశీ విద్య, ఇలా ఎక్కడా కూడా వాళ్ళకి అడ్డంకి లేకుండా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తూ ఆ పిల్లలకి చక్కటి చదువును అందిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా స్పోర్ట్స్ లో కూడా మరి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరైతే క్రీడల్లో ఎదగాలనుకుంటారో వారందరినీ కూడా వెతికి పట్టడానికే నేను చాలా మంది రాజకీయ నాయకులతో తిరుగుతుంటా, రాష్ట్రం అంతా ఎన్నో నియోజకవర్గాలు తిరుగుతుంటా, కానీ దమ్ముల పుట్టినామంటే నాకు ప్రత్యేక గౌరవం, ప్రత్యేక అభిమానం కూడా. ఎందుకంటే రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం, ప్రథమ లక్షణం ఏంటంటే అంటే ప్రజలు ఎవరైనా మన ఇంటి దగ్గరికి వచ్చి ఒక సాయం అడిగినారంటే దాన్ని పరిష్కరించడం. ఎంతో మంది రాజకీయ నాయకుల దగ్గర ఒక ఫైల్ పెట్టుకొని పోతే వలన చూస్తారు, టీవీలకు ఇస్తారు, చేస్తాం లేనంటారు. కానీ ఇటువైపు గంగుల ప్రభాకర్ రెడ్డి కానీ ఎవరైనా పోయి ఒక ఫైల్ చేతికిచ్చి అన్నా మాకు ఈ పని కావాలంటే అది ఎంఆర్ఓ ఆఫీస్ అయినా సరే, ఆర్డీఓ ఆఫీస్ అయినా సరే, కలెక్టర్ ఆఫీస్ అయినా సరే, చివరికి సీఎం ఆఫీస్ అయినా సరే, వెంటబడి మరి పని చేసే నాయకులు